బాలకృష్ణ గారు ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో ఆయనైతే పక్కా వస్తారనమాట. సో, ఈ ఏడాది గూడా సంక్రాంతికి ఆయన రాబోతున్నారు. సో, 'డాకు మహారాజ్' సినిమాతో ఆయన మా సంక్రాంతికి ఈసారి పక్కాగా నేను మళ్ళీ మరోసారి హిట్ కొడతానని జెప్పి ధీమాగా ఉన్నారనమాట. సో, ఏంటంటే 'డాకు మహారాజు' సినిమాకి డైరెక్టర్ వచ్చి బాబీ గారనమాట. సో, బాబీ గారు ఏంటంటే లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ వచ్చిన 'వాల్తేరు' మూవీ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. సో, ఈ మూవీ పైన కూడా భారీ హైప్ ఉందనమాట. యాక్చువల్‌గా రీసెంట్‌గా వచ్చిన 'డాకు మహారాజ్' టైటిల్ టీజర్ అయితే మాత్రం సూపర్ ఉంది. అందులో తమన్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. సో, ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే విజువల్స్. తోపున్నాయి విజువల్స్. బాబీ గారైతే చాలా టైం తీసుకొని చాలా అంటే చాలా నీట్‌గా విజువల్స్ ప్రెజెంట్ చేశారని కనిపిస్తుందనమాట. అండ్ ఈ స్టోరీ కూడా ఏదో డిఫరెంట్ రూటెడ్‌గా అనిపిస్తుంది. సో, బాలకృష్ణ గారు 2 గెటప్స్‌లో కనిపించబోతున్నారనమాట. సో, ఒకటి చాలా డిఫరెంట్‌గా ఒక హార్స్ రైడ్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఏదో ఒక సంథింగ్ ఒక రూరల్ ట్రైబల్ ఏరియాకి సంబంధించినట్టు ఉందనమాట. సో, ఆ క్యారెక్టర్‌కి ఒక డిఫరెంట్ లుక్ కూడా ఆయన ఇచ్చారు. సో, ఖచ్చితంగా ఈ మూవీతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్నారని అనిపిస్తుందనమాట నాకైతే. బట్ మీరు కూడా అదే ఫీల్ అవుతుంటారు టీజర్ చూసిన తర్వాత. బట్ ఒక విషయం ఏంట్రా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ గారికి భారీ ఫాలోయింగ్ ఉందన్నమాట. సో, పక్కాగా ఆయన సినిమా ఇక్కడ సూపర్‌గా చూస్తారు. అందులో ఎటువంటి డౌటే లేదు. బట్ ఇప్పుడు మనం ప్రమోషన్స్ చూసుకున్నామంటే అలాగే ఓవర్‌సీస్‌లో కూడా ఆయనకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఓవర్‌సీస్‌లో కూడా ఆ మార్కెట్‌ని బాగా గ్రాబ్ చేయాలి అంటే అక్కడ కూడా ఏదో ఒక ప్రమోషనల్ ఈవెంట్స్ చేయాలన్నమాట. సో, ఇదివరకైతే వచ్చిన సినిమాలు కానీ లేదంటే ఓన్లీ బాలకృష్ణ గారి మూవీస్ కాకపోయినా ఏ సినిమా వచ్చినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనో లేకపోతే బాలీవుడ్ వరకు మనం ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తామన్నమాట. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ఓవర్‌సీస్ మార్కెట్‌ని కూడా క్యాప్చర్ చేయడానికి మన హీరోలు, మన నిర్మాతలు ట్రై చేస్తున్నారు. సో, అందుకోసం ఏంటంటే ఓవర్‌సీస్‌లో కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట. ఆ ఉద్దేశంతోనే 'డాకు మహారాజ్' సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌ని జనవరి 4వ తేదీన డల్లాస్‌లో చేయాలని చెప్పి అది కూడా గ్రాండ్‌గా చేయాలని చెప్పి మూవీ టీమ్ ఫిక్స్ అయ్యారంట. సో, దానికి సంబంధించిన ఇంకా అఫీషియల్ పోస్టర్ అయితే బయటికి రాలేదు కానీ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ ఓవర్‌సీస్‌లో మంచి ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడున్న ఫ్యాన్స్‌కి కూడా మంచిగా ఆ మూవీకి సంబంధించిన విశేషాలు పంచుకోవాలని చెప్పి మూవీ టీమ్ భావిస్తున్నారంట. బట్ చూద్దాం మరి. ఇదే విధంగా 'గేమ్ చేంజర్' కూడా ఆ యూఎస్ఏలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేశారనమాట. డిసెంబర్ 21వ తేదీన ఒక భారీ ఈవెంట్ చేయబోతున్నారు అక్కడ యూఎస్ఏలో. సో, దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. పక్కాగా అక్కడ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారనమాట. ఆ ఈవెంట్‌కి మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ అలాగే క్యాస్టింగ్ కూడా వెళ్తారు. సో, పక్కాగా ఈవెంట్ అక్కడ పెద్ద సక్సెస్ అవ్వబోతుంది. అలాగే జనవరి 10న 'గేమ్ చేంజర్' రాబోతుంది. అలాగే జనవరి 12వ తేదీన 'డాకు మహారాజ్' మూవీ రాబోతుంది. ఈ 2 మూవీస్ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్‌కి. అయితే మీరైతే ఏ మూవీ ఈ సంక్రాంతికి విన్నర్ కాబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.